నేను వెంటనే బయలుదేరుతున్నా అన్నయ్య. అమ్మ జాగ్రత్త. నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీకు 10 days టైం ఇస్తున్నాను. చాలా భయమేసిందే ఏమైందో అని. కానీ వచ్చాక ఆలోచిస్తే ఇదంతా చేసింది నా మీద ప్రేమతోనే కదా. భలే మంచిగా అనిపించింది. నువ్వు నీ మంచి. నేనైతే అలా ఎవడైనా చేస్తే హైదరాబాద్ రావడం కాదు, ఫోన్ చేతిలో ఉండగానే గుండాకి చచ్చేదాన్ని. అసలు మీ తల్లి కూతుర్లకి ఆటలైపోయింది లైఫ్ అంటే. ఉండు, నేను ఫోన్ చేసి మాట్లాడతా. వద్దే. ఉండు, నేను మాట్లాడతా కదా. హలో శైలు. ఆంటీ ఎలా ఉన్నారు? నాకేంటి, నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? అసలు ఇటు రావడమే మానేసావు? అదేం లేదా ఆంటీ, ఊర్లో లేను. అవునాంటీ, మళ్ళీ ఎప్పుడొస్తుందంట? ఏమన్నా చెప్పిందా? అది చెప్తాలే గాని ముందు ఒక పని చెయ్యి. నీ పక్కనున్న మనిషి ఎప్పుడు ఇంటికొస్తుందో అడిగి చెప్పు. ఒక్క సెకండ్ ఆంటీ. మళ్ళీ ఇంటికంటే ఎప్పుడెళ్తావే? ఆంటీ అడుగుతున్నారు. చెప్పండి ఆంటీ. ఈ తింగర వేషాలు ఆపి ఇద్దరు ముందు ఇంటికి రండి. మళ్ళీ వచ్చేస్తుందా ఆంటీ? నాకు కొంచెం పనుంది ఈరోజు, ఇంకోసారి వస్తా. అవును, నీ ప్రేమ సంగతి ఎంతవరకు వచ్చింది? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? లేదాంటీ, తెలిసిందేగా, క్యాష్ ప్రాబ్లం. అందుకే ఇంకా మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నాం. మీ జనరేషన్కి మూవ్ ఆన్ అయిపోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు అరవిందు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం సొసైటీకి చాలా అవసరం. మీకు పుట్టే పిల్లాడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని దూరం చేసే ఒక వారధిలా పెరుగుతాడు. మా జనరేషన్లో మేము ఎలాగ చేయలేకపోయాం. మీరైనా ధైర్యం చేయండి. నేనొచ్చి మాట్లాడతాను మీ పేరెంట్స్తో. సరే ఆంటీ. మీ అమ్మ నా క్లాస్ పీక్తుందే. నువ్వు దేనికి చేసావు, ఏం మాట్లాడావు? కర్మ. పిన్ని, మొత్తం నువ్వు చెప్పినట్లే చేసి దాన్ని ఇక్కడికి రప్పించాను. దాని మంచికే చేసావని అర్థం చేసుకుంటుందమ్మా, కొంచెం టైం ఇవ్వు. నేను అదే అనుకుంటున్నాను. ఇంకేంటి పిన్ని విశేషాలు? నా దగ్గర ఏముంటాయమ్మా, ఈ గుడి పని చూసుకోవడం, పచ్చళ్ళు పడతాం కదా, ఆర్డర్స్ తీసుకోవడం. నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు కదా పిన్ని. నీకు తెలుసు కదమ్మా, నేను ఈ గుడిని ఈ ఊరిని వదిలిపెట్టి ఎక్కడా ఉండలేను కదా. అవును పిన్ని. డబ్బులున్నాయా అమ్మా? ఏమన్నా కావాలా? అది నేను అడగాలి, నువ్వు నన్ను అడుగుతున్నావా? ఇంకేంటి పిన్ని, మన గుళ్ళో పూజలవి బాగా అవుతున్నాయా? ఏం చేద్దామే ఇప్పుడు? ఐ హ్యావ్ ఎ ప్లాన్. మొదటి మెట్టు, ఒక అబ్బాయిని సెలెక్ట్ చేయి. ఒక్క అవర్ మనతో వస్తే చాలు. బట్ ఆ 1 hour మనం ఏది చెప్తే అదే చేయాలి. ఆ తర్వాత తనకి మనకి ఇంకా సంబంధమే ఉండకూడదు. సరే కాని ఎందుకు? మీ అమ్మకి నువ్వు లవ్ చేస్తున్నా అని చెప్పు. ఒకడిని తీసుకెళ్లి కూర్చోబెడదాం. నోవే, అస్సలు ఇలాంటి పిచ్చి ఐడియాలు ఇవ్వకు. సరే అయితే నెక్స్ట్ వీక్ పెళ్లి చూపులకి రెడీ అయిపో. నువ్వు పక్కా వాళ్ళకి నచ్చేస్తావు. అలా అంటావేంటే? అన్నీ తెలుసు కూడా. ఒకవేళ నేను నచ్చకుండా, నాకు పద్ధతులే తెలియనట్టు రెక్లెస్గా బిహేవ్ చేస్తే? అప్పుడు నీతో పాటు మీ అమ్మ పరువు కూడా పోతుంది. అది నీకు ఓకేనా? అమ్మో, అమ్మ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్పేది విను. ఫస్ట్ మీ అమ్మకి ఒక 2-3 weeks టైం అడుగు. ఒకడిని సెలెక్ట్ చేద్దాం. వాడికి ఏం చెప్పొద్దు. వాడిని నమ్మించు. లవ్ చేస్తున్నా అని చెప్పు. ఇంటికొచ్చి అమ్మతో మాట్లాడమని చెప్పు. అబ్బాయిలు మనం పట్టించుకోకపోతేనే మన వెనకాల పడి పడి తిరుగుతారు. అలాంటిది నువ్వే మీ అమ్మతో వచ్చి మాట్లాడమంటే? మ్యానిపులేట్ చేయి. నువ్వేం చెప్తే వాడదే వినాలి. ఇలా ఒకరిని చీట్ చేయడం కరెక్ట్ కాదు కదా. హూ కేర్స్ చెప్పు. అబ్బాయిలు ప్రేమించడమే కాదు, త్వరగా మర్చిపోతారు కూడా. అయినా ప్రపోజ్ చేసి సైలెంట్గా కూర్చోమని చెప్పు. మిగతాదంతా మనం చూసుకుందాం. ముందు మీ అమ్మకి వాడొక డైలీ వేజ్ వర్కర్ అని, నెలకి 10,000 కాదు ఇంకా తక్కువ అని చెప్పు. దుబాయ్లో కన్స్ట్రక్షన్ వర్క్స్కి ట్రై చేస్తున్నాడు. వీసా వస్తే నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాడని చెప్పే. ఖచ్చితంగా ఒప్పుకోదు నిన్ను వేరే కంట్రీకి పంపాలంటే. నువ్వు కొన్ని రోజులేడు,
డ్రామా క్రియేట్ చేయి, ఆలోగా 6 months అయిపోతుంది. మరి తర్వాత? అప్పుడు సంగతి తర్వాత చూద్దాంలే. శైలు, ఐడియా బానే ఉంది కానీ ఇదంతా నేను చేయగలనంటావా? ఇలాంటి వాణ్ణి నేను లవ్ చేశా అంటే మా అమ్మ నమ్ముతుందా? నమ్మించవే. మీ అమ్మ డ్రామాలు ఆడలేదా హెల్త్ బాగాలేదని? ఇప్పుడు నువ్వు కూడా ఆడు, తప్పేం లేదు. హ్మ్. ఏంటోనే, నీతో మాట్లాడుతుంటే ఏదో ఫ్రెష్గా చేసిన పులిహోర తిన్నట్టుంది. నీ తొక్కలో పోలికలాపు. సరే, మన సర్కిల్లో ఎవరినైనా సెలెక్ట్ చేద్దాం. తెలియని వాడైతే రిస్క్. సరేనే, నువ్వే సెలెక్ట్ చేయి అయితే. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. హలో చెప్పమ్మా. అరవిందు, మన స్కూలు, ఇంటరు, బీటెక్ క్లాస్మేట్స్ అబ్బాయిలు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఆ లిస్ట్ పంపించు. వాళ్ళు సింగిల్ అయి ఉండాలి. ఎందుకు ఈ డీటెయిల్స్? నాకు కాదులే, మల్లికి. ఈవినింగ్ చెప్తాలే. సరే గాని ఫస్ట్ లిస్ట్ పంపించు. ఓకే ఓకే కానీ సరే, ఫ్రీ అయ్యాక చెప్పు, కలుద్దాం. హాయ్ మామ. ఆ లిస్ట్లో నేను అనుకుంటున్న వాడి పేరు ఉంటుందో లేదో. టీ తాగుదామా? హ్మ్. లిస్ట్ వచ్చింది. చూడు చూడు. సర్వేష్ ఓకేనా? సర్వేష్ ఎవడే? మన బీటెక్ క్లాస్మేట్, కత్తిలా ఉండేవాడప్పట్లో. ఇప్పుడు ఆ కత్తికి పదును పెట్టలేంలే గాని వద్దు. ప్రకాష్ వాడు తింటూనే ఉండేవాడు. మా ఇంటికి వచ్చాడనుకో 1 hour చాలు, కిచెన్ మొత్తం ఖాళీ చేసేస్తాడు. వద్దు. శంకర్ మన స్కూల్మేట్. వాడా? వాడికి స్కూల్లోనే 4 గర్ల్ ఫ్రెండ్స్. రిస్కీ క్యాండిడేట్. వద్దు. సురేంద్ర. మ్హూ. రవి. రిజెక్టెడ్. పృథ్వీ. చూడ్డానికి తెల్లగా ఉండేవాడు. ఒప్పుకోడు. శేషు. వద్దు. శివ. వద్దు. రాజేశ్వరరావు. లిస్ట్ అంతా అయిపోయిందే, చంపుతున్నా. కాదు, లిస్ట్ అంతా ఇంతేనా? ఇంకో పేరు లేదా? ఇంకో పేరా? ఎవరు? మన బీటెక్ క్లాస్మేట్ ఉండేవాడు, రామారావు. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేవాడు, అవునవును. అతనా? నీకేంటి అంత ఇంట్రెస్ట్ అతనంటే? అదేం లేదే, ఒకసారి ప్రపోజ్ చేశాడు అప్పట్లో. ఈజీగా మ్యానిపులేట్ అవుతాడు కదా అని. ఇప్పుడు ఇంకొకరిని పడేయాలంటే కష్టం కదా. సూపర్ ఐడియా. నేను కనుక్కుంటాను ఎక్కడున్నాడో. ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉంటాడు. ఒకసారి స్టేజ్ మీద చెప్పినట్టు గుర్తు, ఫ్యూచర్లో హైదరాబాద్లోనే యాక్టర్గా సెటిల్ అవుతా అని. సరేనే, నేను కనుక్కుంటా. లేట్ అయిందిగా, ఇంక వెళ్ళు. నువ్వేంటి అరవింద్ దగ్గరకా? మా గోల మాకుండేదేగా, తప్పదు. సరేనే, కాల్ చేయి. సరేనే, జాగ్రత్త. రామారావు. దీనికి లిస్టులో ఉన్న 23 మంది కాకుండా వీడెందుకు గుర్తొచ్చాడో? వీడెక్కడున్నాడో? రామారావు, నీతో గోల అయిపోయిందయ్యా. అదే సార్, శాలరీ రైజ్ గురించి కన్ఫర్మ్ చేస్తా అన్నారు కదా. అవునయ్యా అన్నాను. అలా అని ఏదో గర్ల్ఫ్రెండ్ దగ్గరికి వచ్చినట్టు ఎన్నిసార్లు వస్తావయ్యా నా దగ్గరికి? నువ్వేదో సాధిస్తావని నిన్ను చూస్ చేసుకున్నా రామ్. మా ఇంట్లో నీకోసం ఫైట్ చెయ్యలేను రామ్. రామారావు, ఏం ఆలోచిస్తున్నావయ్యా? ఏం లేదులేండి. ఎలా వస్తావు, శాలరీ టాపిక్ స్టార్ట్ చేస్తావు, ఏదో ఆలోచిస్తూ కూర్చుంటావు. రామారావు, నేనే 4 ఏళ్ళ నుంచి చేస్తున్నానయ్యా. నాకే ఒకసారి ఇచ్చారు బోనస్. ఇంకా ఎక్కువ మాట్లాడితే మానేసిపోమంటారు.
పోతావా? అయ్యో ఇప్పటికిప్పుడు పొమ్మండి ఎక్కడికి పోతానండి? అందుకే కుక్కకున్నంత పేషెన్స్ ఉండాలయ్యా మనిషికి. రామారావు, ఏం ఆలోచిస్తున్నావు? అదే సార్, మీకున్న పేషెన్స్ నాకు లేదే అని చెప్పి బాధపడుతున్నా. ఇప్పుడు నన్ను కుక్క అన్నాడా, పేషెన్స్ ఉందన్నాడా? ఇవన్నీ పట్టించుకుంటే లైఫ్లో ముందుకెళ్ళాం. ఏరా లేట్ అయింది. మేనేజర్తో మాట్లాడదామని ఉన్నారా? ఎన్నిసార్లు చెప్పారా నీకు వాడితో మాట్లాడుకో, ఆ జాబ్ మారిపోని? మళ్ళీ ఆ కుక్కడేలా కొట్టాడా? తెలిసిందేగా. నేనైతే చెప్పుతో కొట్టేవాడిని, అలాంటి నా దగ్గర వాగితే. ఆడికి నోరుంది, వాగుతాడు. నాకు ఆడితో అవసరం ఉంది, తగ్గుతాను. సరే తిందాం పద. మనకంటే గొప్పల దగ్గర తగ్గాలి కానీ ఇలాంటి వెధవల దగ్గర కాదురా. సర్లే కానీ నువ్వు తినవా? లేదురా, నేను తినేసాను, నువ్వు రావడం లేట్ అవుద్దని. సర్లే కానీ ఆడిషన్స్ ఉన్నాయంట, మా అన్నయ్య అడుగుతున్నాడు, వెళ్తావా మరి? ఇప్పుడు వద్దులేరా, ధైర్యం సరిపోవట్లేదు, కొంచెం టైం కావాలి. ఇంకా ఎన్నాలని? మీ అమ్మ చనిపోయిందని, ఆ ఐశ్వర్య వదిలి వెళ్ళిపోయిందని ఇలా దిగులు పడుతూ ఉంటావు? ఏమోరా, ఇంకెన్ని రోజులు ఇలా ఉంటానో తెలియదు. అందుకే ఈ నెగిటివ్ థాట్స్ అన్ని పక్కన పెట్టి ఎవరినైనా పెళ్లి చేసుకో. నీకు సీరియస్లీ ఒక తోడు అవసరం రా. అవును, నేను ఇచ్చిన బుక్ చదువుతున్నావా? ఇంకా లేదురా. స్టార్ట్ చేయి చదవడం, నార్మల్ అవుతావు. రెడీ, 1 2 3. ఇదేరా హ్యాపీనెస్ అంటే. అది వెతికితే దొరకదు, కానీ ఏదో ఓ రోజు నీ కళ్ళ ముందుకు వస్తుంది, నువ్వు గుర్తించాలంతే. హై సార్, లాస్ట్ వీక్ ఆడిషన్కి వచ్చాను కదా, ఏం చెప్పలేదు. ఆ పొజిషన్ ఆల్రెడీ ఫిల్ అయిపోయిందయ్యా, ఇంకేమన్నా ఉంటే చెప్తాలే, మళ్ళీ అప్డేట్ చేస్తా.
ఇంకా నా వల్ల కాదు ఈ రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వడం. నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు ఐశ్వర్య? నాకు కొంచెం టైం కావాలి. నువ్వేదో సాధిస్తావని నిన్ను చూస్ చేసుకున్నారా, కానీ నువ్వు ఇలా ఉంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. మా ఇంట్లో నీకోసం ఫైట్ చెయ్యలేను రామ్. ఐమ్ గెటింగ్ గుడ్ మ్యాచెస్, సేమ్ క్యాస్ట్, అండ్ వచ్చే వాళ్ళు ఎవ్వరికీ నీలా గోల్స్ ఏం లేవు. ద ఓన్లీ గోల్ ఈజ్ మనీ, సింపుల్. అదే ఇంపార్టెంట్ బ్రతకడానికి. నేను చెప్పేది వినైశ్వర్య. ఇంకేం చెప్పొద్దు రామ్. ఇక నుంచి నేను నీ లైఫ్లో ఒక ఫ్రెండ్లా మాత్రమే ఉండగలను. బాయ్. నీకు, ఈ ఆఫీస్కి, మన జ్ఞాపకాలకి. ఏరా ఇక్కడే ఉంటావా? రావా లోపలికి? వచ్చేం చేయాలి? అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. చాలా హట్టింగ్గా ఉందిరా లోపల. అంటే ఈ జనాలకి డబ్బు, క్యాష్ స్టేటస్ ఇవ్వ ఇంపార్టెంట్ ఆరా? మనుషులు ఎలా పోతే ఏంటి అని వీళ్ళకి అక్కర్లేదా? ఎంతసేపు పిచ్చి పట్టినట్టు డబ్బు డబ్బు డబ్బు, అది కూడా ఉంటే క్యాస్ట్. ఇంకా కొలవడానికి ఏదీ లేకపోతే బ్లడ్ గ్రూప్ బట్టి కూడా సపరేట్ చేస్తారా ఈ జనాల్ని? నాలాంటోడికి కావాలరా ఒక తోడు, లైఫ్లో ఒక హోప్ కావాలి. అన్నీ ఉన్నోడి దగ్గరికి వెళ్తారా ఈ అమ్మాయిలు. వాళ్ళ ఫ్యామిలీలు కూడా అంతే. మంచోడా, ప్రేమగా చూసుకుంటాడా అని కాదు. వీడు డబ్బు, కెరీర్లో ఎక్కడికో వెళ్తాడని ఎక్స్పెక్ట్ చేసి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత అదేడుస్తుంది, వీళ్ళ నేర్పిస్తుంది. ఎప్పుడూ జోకులు పంచులు వేస్తూ ఉంటా కానీ మామ, ఊహ తెలిసేపటి నుండి ప్రశాంతంగా నిద్రపైన ఒక్క రోజు కూడా లేదు. లైఫ్లో ఏదో సాధించాలని చెప్పి రన్ అయ్యేదిరా మైండ్లో. సచిన్ని చూసినా, ధోనీని చూసినా, ఇప్పుడు కోహ్లీని చూసినా, అరే వీళ్ళలా ఒక సపోర్టింగ్ పార్ట్నర్ మనకు దొరకదా అని చెప్పి ఎదురు చూసేవాడిని. అలాంటి అమ్మాయి దొరికిందనుకున్నారా ఐశ్వర్యం చూశాక, తనతో ట్రావెల్ అయ్యాక. ఏరా ఏమైందిరా? మూవ్ ఆన్ అంటరా, మూవ్ ఆన్. కాల్ చేస్తా ఉండు. హలో. హలో రామారావు, ఎలా ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకేంటి ఐశ్వర్య చెప్పు. వద్దన్నావు, అయిపోయింది. 3 years లవ్ మొత్తం డిలీట్ చేసి దొబ్బావు. రీసైకిల్ బిన్లో కూడా కాదు, డైరెక్ట్ డస్ట్బిన్లో విసిరేసావు. ఇంకా ఎందుకు ఈ నాటకాలు? ఏదో మనిషిపోయినట్టు ఈ పరామర్శలు వద్దు. ఒకసారి నేను చెప్పేది విను రామారావు. నేను వినను, ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు నాకు. మీ ఫ్యామిలీ నన్ను వద్దన్నప్పుడు జాలే ఒక చూపు చూసావు కదా ఐశ్వర్య, అక్కడే ఐఎమ్ కంప్లీట్లీ డెడ్. ప్రాణం ఉంది కాబట్టి మార్చురీలో పెట్టలేదు కానీ నాకు ఇప్పుడు శవల మధ్య తిరుగుతున్నట్టే ఉంది. సారీరా సూర్య, నిన్ను కాదురా అంది. నువ్వు కూడా ఫీల్ అయ్యి నన్ను లైఫ్లో నుంచి డిలీట్ చేసి దుబ్బకురా ప్లీజ్. నా సిచ్యువేషన్ కూడా ఒకసారి ఆలోచించు రామారావు. ఐశ్వర్య, నీ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలీదు. ఇక పెట్టేస్తున్నా నేను కాల్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది ఇప్పటికీ. ఇంకొన్ని రోజుల్లో ఎవరినో పెళ్లి చేసుకుంటావు కదా, దానికి కూడా చెప్తున్నా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇక వదిలే నన్ను మర్చిపో, మూవ్ ఆన్ అవ్వు, నడుము నొప్పి వస్తే మూవ్ రాసుకో, ఇలాంటి సోట్ డైలాగ్ చెప్పకు ప్లీజ్. ఇదిరా పరిస్థితి. ఇంకా మాట్లాడదామనున్నా, ఎంత మాట్లాడినా విలువలేనప్పుడు మాట్లాడడం దేనికిరా? కూల్ అవరా, కొంచెం టైం తీసుకో. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇక బతుకుతామా? ఐశ్వర్య నా కోసం ఫైట్ చేయనప్పుడే చచ్చిపోయా. ఇప్పుడు మళ్ళీ బతుకుదాం అనుకుంటున్నా. నాకు తన మీద, తన ఫ్యామిలీ మీద అస్సలు కోపం లేదురా. నా మీద నాకే కోపం. ఎందుకు ఇలా ఒక మనిషిని నమ్మి నా లైఫ్ అంతా తన కోసమే అనుకోవడం, నాకు నేనే లేకుండా పోవడం. అరే నువ్వు చెప్పిన వాళ్ళందరికీ సక్సెస్ అయ్యాకే పార్ట్నర్స్ వచ్చారా? ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా కూర్చుంటావు? అందుకే యాక్టింగ్ మీద ఫోకస్ చేయి. ఇక నుంచి యాక్ట్ చేయడమే కాదు,
రాస్తా మామ. ఈ సోది మెట్స్ అన్నీ పోయేలా ఒక కొత్త ప్రపంచంలోకి నా వర్క్ నచ్చిన వాళ్ళని తీసుకెళ్ళడానికి పోరాడతా. I will fight using my art to remove the bloody fucking disparities in the society. రామారావురా నా పేరు. ఇప్పుడు నేనేం కాకపోవచ్చు, కానీ ఒకరోజు ఆ రామారావులో ఈ రామారావు కూడా చరిత్రలో కట్అవుట్ వేసుకొని కూర్చుంటాడు. నా ఇన్సెక్యూరిటీస్ నుండి నేను ఎలా అయినా బయటికి రావాలి.